అందము ఏంటట? మోసకరం. నిజమే. అబ్షాలోము అందం, అబ్షాలోము తెలుసు కదా, దావీదు కొడుకు, మెడకు ఉరైపోయింది. దేనా అందం నడి బజార్లో హేళన చేసి నిలబెట్టింది. సంసోనుకున్న అందం బలం 2 కళ్ళు పీకించేసింది. అందం మోసకరం, దాని దెబ్బకు ఎవడో నిలవలేడు, ఖచ్చితంగా మోసం చేస్తుంది అందం. మరి అందం మోసకరం అన్నప్పుడు దావీదు యొక్క అందాన్ని ఎందుకు వివరిస్తున్నట్టు? ఎందుకంటే బాగా వినండి, యంగ్స్టార్స్కి బాగా మమకారం ఉండేది దేని మీద చెప్పండి? రంగు. ఒక యాడ్ వచ్చేది, గుర్తుందో లేదో, అరే మగవాడివై ఉండి ఆడవారి ఫేర్నెస్ క్రీమ్, ఇప్పుడు మగవారి కొరకు ఏమమ్మి ఫేర్నెస్, కేవలం 7 వారాల్లో నిగరింపు. ఆడవారి చర్మం కుమలం ఏదో అంటారులేండి, పదం మనకు గుర్తులేదు, కోమలం. మగవారి చర్మం రఫ్ అండ్ టఫ్. కానీ ఇప్పుడు మగవారి కొరకు వస్తుంది ఏంటది? ఫేర్నెస్. అది వచ్చిన రోజుల్లో మీరు చూడాలండి, తెగ రాసేసుకుని, మీకు గుర్తుందో లేదు, జేబులు పెట్టి తిరిగారు కొంతమంది. ఎందుకు అంటే కేవలం 7 వారాల్లో సెలబ్రిటీ అయిపోవాలని. అందం కొరకు బాగానండి. ఈ ఫేర్ అండ్ లవ్లీలు, ఈ ఫేర్ అండ్ హ్యాండ్సమ్లు ఇవన్నీ ఏమవుతాయి తెలుసా? ముఖానికి జిడ్డు తప్ప దేనికి పనికిరావు. నిజం. ఫేస్ వాష్ వాడు కొంచెం క్లీన్ అవుద్దేమో, ఇవి పెరిగిపోవాలని చూస్తారు. పురుషుల కట్ట బాగా వినండి, వాడుకున్న కలర్ మీద చాలా ప్రేమ ఉంటుందట. అందుకే అద్దం ముందు నిలబడి 70 సార్లు చూసుకుంటారు. అప్పుడే చూసుకుంటాడు, అలా వెళ్ళి మరలా వస్తారు, మరలా చూసుకుంటారు. ఇప్పుడే కదా నిమిషమైంది, ఈ లోపల ఏం పెరిగిపోద్ది ఏం తగ్గిపోద్ది, ఆడికి అదంతా అనవసరం. అలా వస్తాడు, అలా చూస్తాడు, తినంగా చూసుకుంటారు. చెప్పండి, కళ్ళు ఎలా పోతుంటాయి చూసారా? ఎలా చూసుకుని, ఎలా అనుకుని ఎలా ఎగరేసుకుని, కలర్ ఎలా అనుకుని కొంచెం గ్లో వచ్చిన అంటాడు. వాళ్ళు రాస్తూ ఒకప్పుడు అమ్మాయిలు మెయింటైన్ చేసేవారు, ముఖానికి అవి రాసుకునేవారు, పేడ రాసుకున్నట్టు రాసుకున్నారు ఒకప్పుడు. ఇప్పుడు అమ్మాయిల కన్నా ఎవరు ఎక్కువ రాసుకుంటున్నారు తెలుసా? అబ్బాయిలు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు అంటే అమ్మాయిలకే, ఇప్పుడు అబ్బాయిలు కూడా. పురుషులకి రంగు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈ మాట రాంచాడంటే దావీదుకి వచ్చి, దావీదు కట చాలా ఎర్రగా ఉంటాడట. ఎప్పుడు ఆయన రంగు ఆయనకి గర్వాన్ని తీసుకురాలేదట. మీకు అర్థమవుతుందా? నేను కోరుకున్నవాడు ఇతడే అన్న క్వాలిటీ ఎందుకు మాట్లాడుతాడంటే, అతను చాలా ఎర్రగా ఉంటాడు, కానీ అతని మనసు ఆ రంగు మీద ఉండదు. ఆ రంగును చూసి ఎప్పుడు పొంగిపోడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, కాస్త రంగునమంటే పక్కన ఎన్ని డైలాగులు వేస్తాం మనం. అయ్యో నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటరా అంటాం మనం. అను ఏమైనా తేడా వస్తే చాలా ఫ్రెండ్స్ మధ్య మీరు డైలాగులు చూసుకోవాలి. రే నువ్వు కనబడవేమో రాత్రులు, నేను కనబడతా. పురుషులకి రంగు ఉంటే రంగును బట్టి గర్వం పెరుగుతుంది. దావీదు కట రంగును బట్టి ఎప్పుడూ పొంగిపోలేదట. నేను బాగున్నాను, అది నైస్ కలర్ అనుకోలేదట. అలాంటి పిచ్చి ఊహలు ఆ యంగ్స్టార్కి లేవు. అందుకే నేను కోరుకుంటున్నాను వాడిని. వెర్రగా ఉన్నాడు, అతని మనసు ఆ రంగు మీద లేదు, అతని మనసు ఎప్పుడూ నా మీద ఉంటుంది. అందుకే నేను కోరుకుంటున్నా. చూస్తారా, రంగు మీద మనసు ఉంటే ఊహలు ఎలా తేలుతాయో ఒక హాలీవుడ్ నటిని మీరు చూడాలి. ఒకసారి ప్లే చేద్దాం. ఈమె జీవితాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే యథార్థమైన సాక్ష్యాలు. అందం ఎంత మోసకరమో మీకు అర్థం కావాలి. ఒకసారి చూద్దాం. మీరు ప్లే చేస్తే నేను కంటిన్యూ చేస్తా. ఈమె జీవితం నిజంగా అందరికీ సుపరిచితం. ఏంటో తెలుసా? మెర్లిన్ మన్రో. నిజం, పచ్చి నిజం. ఈమె జీవితం సజీవ సాక్ష్యం. చాలా అందగతే. హాలీవుడ్లో, బాలీవుడ్ కాదు, టాలీవుడ్ కాదు, కోలీవుడ్ కాదు, సినిమాకి అక్షరం నేర్పించిన సినీ ఇండస్ట్రీ హాలీవుడ్. ఇంటర్నేషనల్ ఆస్కర్ అవార్డుకి ప్రతీకలు అక్కడ ఉన్న మూవీస్ అన్ని. మీరు బాగా వినండి. ఈ మెర్లిన్ మన్రో ఆమె వచ్చేంత వరకు ఒక ఎత్తు, ఆమె వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ రంగులు మరొక ఎత్తు. అసలు హీరోయిన్ అంటే ఎట్లా ఉండాలో ఒక
ఒక న్యూ డెఫినేషన్ ఇచ్చింది మెర్లిన్ మన్రో. అసలు హీరోయిన్ యొక్క హావభావాలు ఎలా ఉండాలో ఆల నేర్పించింది ఈ మెర్లిన్ మన్రో. అర్థందా? బాగానండి, సెట్ అవ్వట్లేదా? ఇప్పుడు బాగా వచ్చింది కదా. ఈమె జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు కలపకండి, డిస్టర్బ్ చేయకండి. ఈమె జీవితాన్ని చూస్తున్నప్పుడు బాగా వినండి, చాలా అందంగా ఉంటుంది. ఈమెను గూర్చి కవులు అన్నారు, అందమట ఆమెను చూసి కుళ్ళుకుంటుందట. సండే మ్యాగజైన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళకి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఉంటాయి. అలాంటి మ్యాగజైన్స్లో ఏమని రాస్తారంటే, అందమే ఆమెను చూసి కుళ్ళుకుంటుంది, అంత అందంగా ఉంటుంది మెర్లిన్ మన్రో. చూడండి, అగో ఇమేజెస్ అండి. ఎప్పుడో మన పొట్ల ఎప్పుడో కథ అది. అప్పుడు జరిగిన పరిస్థితుల్లో ఆమెను గూర్చి పడని పత్రిక ఉండదు, ఆమెను గూర్చిన ప్రస్తావన లేకుండా న్యూస్లో ఉండదు. అసలు హీరోయిన్ అంటే ఎట్లా ఉండాలో ఎప్పటికీ అడగండి. మీరు అడగలేరు. ఎలాగా ఇంటర్వ్యూ చేసి ఎవడైనా అడిగితే అసలు హీరోయిన్ అంటే ఎట్లా ఉండాలంటే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్తారు, మెర్లిన్ మన్రోలా ఉండాలని. ఆమె జీవితంలో చాలా అందగత్తే. విషయం ఏంటంటే, ఆ అందమే ఆమెని మోసం చేసింది. ఒకరోజు అందం ఏమందంటే, నాకు తగినవాడు ఎవడైనా ఈడు చూడుంటే బాగున్నాను అనుకుని పెళ్లి చేసుకుంది. అందం ఎలా మోసం చేస్తా చూడండి. ఒకరోజు అదే అందం అంది, అద్దం ముందు చూసుకుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, నీ పక్కనీడు ఏమైనా మ్యాచ్ చేయడా? అవలా. అందుకే నువ్వేం చేస్తావంటే, వదిలేసి మరొకరిని చేసుకో అని అందం లోపల నుంచి సజెషన్ ఇచ్చింది అనమాట. వదిలేసింది, మరొకరిని చేసుకుంది. మరలా అందం అందే, ఇదిగో మెర్లిన్ మన్రో, నీ పక్కనీడు ఏమైనా కనబడుతున్నాడా అంతే. మరి ఏం చేద్దాం, వదిలే. అందం ఎలా మోసం చేస్తా చూడండి. వదిలేసింది. మూడోవాడిని చేసుకుంది. మూడోవాడి దగ్గర కూడా గతి అంతే. ఎందుకంటే అందం తను అడ్జస్ట్ అయ్యేలా ఉండనివట్లా. 3 పెళ్ళిళ్ళు చేసుకుంది జీవితంలో. ఓడిపోతుంది అనుకుంది. ఊహించలేనంత పేరుంది, పట్టలేనంత ఆస్తుంది, తను ఇజిలేస్తే కోట్ల మంది జనాభా వెనక తిరిగేంత సత్తా ఉంది. ఇన్నున్నాయి ఆమె జీవితంలో. తన అందం తనకున్న కళ్ళు నెత్తి మీదకు చూసేలా చేసింది. లగ్జరీ లైఫ్ ఉంది, సెలబ్రిటీ లైఫ్ ఉంది, అన్నీ ఆవిడకి కావలసినవన్నీ ఉన్నాయి. ఒకరోజు ఒక దైవజనుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. మెర్లిన్ మన్రో, చూస్తేనే చిన్నపిల్లలా ఉన్నావమ్మా, చిన్న వయసులోనే నువ్వు జీవితంలో చాలా చూస్తున్నావు. ఊహించలేనంత పేరు వచ్చింది నీకు, భరించలేనంత ధనం ఉంది నీకు. ఇంకా విషయం ఏంటంటే, చిన్న వయసులోనే అనేక మంది హృదయాలు దోచుకున్నావు. మంచిది, కాకపోతే దేవుడు నీతో ఒక మాట చెప్పమన్నాడమ్మా. దైవ ప్రేరణతో నీ దగ్గరకు వచ్చాను. గ్రంథం ఘోషిస్తుంది, ఆ సారంతో నీ దగ్గరికి నడుచుకుంటూ నేను వచ్చాను. ఇదిగో తల్లి, నువ్వు పాడవడమే కాదు, చాలా మందిని పాడవడానికి కారణమవుతుంది. నువ్వేం చేస్తావంటే, దేవుడి నీ జీవితాన్ని, నీలాంటి యవనస్తుల జీవితాన్ని కోరుతున్నాడు. దయచేసి రక్షణలోనికి రామా. ఈ విషయం ఇలా ఇద్దరి మధ్య డిస్కషన్ జరగడానికి బాగానండి. అంతకుముందు డిస్కషన్ జరగడానికి ఈయన లోపలికి వచ్చాడు. వచ్చే ముందు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అబ్జెక్షన్ పెట్టలా. ఎందుకంటే వచ్చిన వాడు చిన్నవాడు కాదన్న సంగతి వాళ్ళకి తెలుసు. గొప్ప దైవజనం వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఎలా అంటే, వారు అన్నాడు, నేను ఒక సువార్థికుడినమ్మా అన్నాడు. అయితే అది కదమ్మా, దేవుడు నేను రక్షణ పొందమని అడుగుతున్నాడు. నీలాంటి జీవితాలు అర్థాంతరంగా ఆగిపోకూడదు, ప్లీజ్ తల్లి నువ్వు మారంటే. మరలా అడిగింది, అసలు నిన్ను ఎవరెక్కడి వరకు రానిచ్చింది? నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. సరే, ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడమ్మా, వెళ్ళిపోదు కానంటే. సరే ఏంటి చెప్పన్నట్టు, నువ్వు రక్షణలోకి రావాలి అంటే ఏంటన్నారు అంది. నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నీ పాప జీవితాన్ని ఒప్పుకోవాలి, నీకు యేసుక్రీస్తు లేకపోతే నీకు రక్షణ లేదు తల్లి అని అంటే, ఆవిడేమందో తెలుసా, నువ్వు ఎవరి కోసం చెబుతున్నావు అని అడిగింది. జీసస్ క్రైస్ట్ అన్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఐ డోంట్ నీడ్ జీసస్. అసలు నాకు యేసుతో పనే ఉంది. నాకు కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత అందం ఉంది, కావలసినంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నేను అంటే నా వెనకాల పరుగులు తీసేంత జనాంగం ఉన్నారు. ఇక యేసుతో నాకేముంది పని? చొప్ప మాటలో మాట్లాడుతున్నాడు. ఏమందో తెలుసా, తెగించి గెట్ అవుట్.
దైవజనుడు బతిమలాడుతూ ఒక్కసారి నా మాట కలిగించంటే, సెక్యూరిటీ అర్జెంట్గా తను బయటకు పంపించండి అని చెప్తుంది. అక్కడికి వెళ్ళిన దైవజనుడు ఎవరు తెలుసా? చిన్న ఆయన కాదు ఆయన. మనం సభ పడితే 100, 200, 300 మంది వస్తారు. రీసెంట్గా చనిపోయాడు మహానుభావుడు ఢిల్లీ గ్రహం. ఆయన సభ పెడితే ఫుట్బాల్ స్టేడియంస్ ఉంటాయి, క్రికెట్ స్టేడియంస్ కదా చిన్నవి, ఫుట్బాల్ స్టేడియము నిండిపోయి కనీసం పక్కకు కూడా జరగకుండా అంత కిక్కిరిసిపోయి కూర్చుంటారు. అంత జనాంగం వస్తారు, అంత గొప్ప దైవజనుడు. విచారం ఏంటంటే అగ్రరాజ్యాలు కూడా ఆ దైవజనుడు తెలుసు, అంత జనాంగం వస్తారు ఆయన సభ పెడితే. కానీ విషయం ఏంటంటే అందరికీ ఈయనెవరో తెలుసు, కానీ ఈవిడికి మాత్రం ఈయనెవరో తెలియదు. అంటే ఈవిడ ఎంత చీకటి బతుకుతుందో చూడండి. అలాంటి పెద్ద ఆయన్ని దైవజనుడు పట్టుకున్నది. వారియు వెళ్ళిపోమని చెప్పింది, కేకలేసింది, ఏసుతో నాకు పని లేదని చెప్పింది. అక్కడి నుండి ఆ దైవజనుడు తవ్వించుకుని వచ్చేసింది. బాగోదంటే కరెక్ట్గా 1 వీక్ తిరిగింది. వారం తిరిగేసరికి ఉదయకాలపు వార్తల్లో, ఉదయకాలపు పేపర్లో న్యూస్ వచ్చింది. ఏమన్నా తెలుసా? మెర్లిన్ మన్రో చచ్చిపోయింది. కరెక్ట్గా వారం తిరిగేసరికి చచ్చిపోయింది మెర్లిన్ మన్రో. ఎందుకు చచ్చిపోయింది తెలియదు, ఏమైంది తెలియదు. బాగోనండి యవనస్తులారా, మీరు దేన్ని చూసైతే మీరు గర్వంగా బతుకుతున్నారో, ఏదైతే నా లైఫ్కి ఇదే స్టాండింగ్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నారో, ఒకరోజు అదే నేను కుప్పకూల్చి ఎర్రగొట్టేస్తుంది. ఒకరోజు నీ చావు కళ్ళ ముందుకు రాకముందే దేవుడు ఎలాంటి సభల ద్వారా, ఎలాంటి వర్తమానికుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తాడో అది మీరు పట్టించుకోలేనప్పుడు ఎన్ని మార్లు గద్దించినను వెళ్ళనల్లని వాడు హఠాత్తుగా మరణమగును. మెర్లిన్ మన్రో జీవితంలో జరిగింది అదే. 10 మార్లు బతిమలాడాడు, బయటకు పోందా దైవజనుడిని. అలా దించుకున్న దైవజనుడు వచ్చేసాడు. కరెక్ట్గా వారం తిరిగేసరికి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందని ఆరా ఏరా మొత్తం అక్కడ అడుగుతున్నారు, పోలీసులు అడుగుతున్నారు, విలేకరులు అడుగుతున్నారు. అందరూ ఎంక్వైరీ చేస్తే వచ్చిన టాక్ ఏంటో తెలుసా? పక్క బిల్డింగ్లో ఉన్నవారు చెప్తున్నారు, ఏమో తెలియదండి, రాత్రులు అర్ధరాత్రులు పెద్ద పెద్ద కేకలు పిచ్చి పిచ్చిగా అరిసింది. ఏదో అవుతుంది అనుకున్నాం, ఏం జరుగుతుందో తెలియదు. ఉదయం చూసేసరికి ఇలా చచ్చిపోయి ఉంది. భవిష్యత్తు తిరిగిన దేవుడు ముందే తన ఆత్మ నరకానికి జారిపోకూడదని, నీ అందం శాశ్వతం కాదు, నీ పేరు శాశ్వతం కాదు, నీ చదువులు శాశ్వతం కాదు, నీ జనాభా శాశ్వతం కాదు, నీ స్థితిగతులు శాశ్వతం కాదు తల్లి. యేసు రక్షణ నీకు అవసరం రా అంటే, యేసుతో నాకు పని ఏముందని అడిగింది. ఈరోజు చచ్చిపోయి నరకానికి పోయింది. బాగుందండి. ఆమె మాట వినకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? తన అందం. దేవుని పిలుపుకి అడ్డొచ్చింది ఏంటో చెప్పనా? తనకున్న అందం. దావీదుని దేవుడు పిలిచినప్పుడు అడ్డురాందేంటో చెప్పనా? దావీదుకున్న అందం. మీకు అర్థమైతే అమోఘం, అర్థమైతే దేవుని యొక్క మనసు మీకు దగ్గర వస్తుంది. దావీదుని గురించి ఎందుకు రంగును గురించి రాయించాడంటే, ఆ రంగు చూసుకునే నరకానికి పోయింది మెర్లిన్ మన్రో. ఆ అందాన్ని చూసుకునే నరకానికి పోయింది మెర్లిన్ మన్రో. తన జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేసుకుంది. దావీదు అందంగా ఉన్నాడు, ఆ రంగు ఎప్పుడు తనకి పొగరును తీసుకురాలేదు. అసలు ఆ రంగు మీద తనకి మమకారమే లేదు. దైవజనుడు పిలిచిన వెంటనే గౌరవంతో తల దించాడు, ఎందుకని కూడా అడగల. ఈ మెర్లిన్ మన్రో యు అని అడిగింది. నువ్వు దైవజనుడు అయితే నాకేంటని అడిగింది. గెట్ అవుట్ అంతే. దావీదుని దైవజనుడు పిలిచాడు, నువ్వెవరని అడగలేదు, నీతో నాకేం పని ఉందని అడగలేదు. తల దించాడు, అభిషేకానికి శిరస్సును వంచాడు. అది దావీదులో ఉన్న క్వాలిటీస్. నేను కోరుకున్నవాడు ఇతడే అని ఎందుకు దేవుడు అంటున్నాడంటే, తనకున్న రంగు అతను అడ్డగించలేదు నా అభిషేకానికి అన్నాడు. ఈరోజు యవనస్తులు ఎందుకు దేవుని దగ్గర రాట్లా? వాళ్ళకున్న రంగులు, ఆలోచనలు, అందాలు, అవి ఇవి పిచ్చి పిచ్చివన్నీ చేస్తుంటారు. మా ఫ్రెండ్కి ఒక బాగుండేవాడు, ఉన్నాడు, ఇంకా పెళ్ళైన పిల్లలు కూడా కనేశారు. నేను చదువుకునే టైంలో వాళ్ళ బావ మెడికల్లో పనిచేసేవాడు. ఈ మధ్య మెడికల్లో బాగా ఉండండి, మెడికల్లో ఒక జాడ్యం ఉంది యవనస్తులకి. ఆ బెట్నా వైట్స్ ఏదో రాసేస్తారు, మొక్కన పురుగులు చూపు రాసినట్టు రాసేస్తుంటారు. స్కిన్ వైట్ లేకపోతే అవి రాయకుండా, అవి మంచివి కాదు. అవి తెల్లగా ఏం తెల్ల సెవెన్ కలర్ వచ్చేది అలాంటి రాస్తే. కొంతమంది ఒక తల్లి ఏం చేసింది తెలిసి, బాగా తెల్లగొచ్చారని బియ్యం తినేసింది, తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో. జస్ట్ మా చర్చిలో పిల్లే జస్ట్ రెప్పపోటును బతుకొచ్చేసింది. లేకపోతే ఇంకా అంతే సంగతులు, వేడుకోలు బాయ్ బాయ్ అనేది. తెల్లగైపోలని బియ్యం తినేసింది పిచ్చిది. ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏంటి తమ్ముడు పేరేంటది, బెట్నా వైట్స్, ఇంకా స్కిన్ వైట్, ఇంకా చాలా స్కిన్ లైటు,
ఇలాంటివన్నీ రాస్తారు. అవి సహజత్వం పోయి బాగా సహజత్వం పోయి లైట్గా మనకు నూనె పడుతుంది చూసారు, అది పోయి చివరికి చూసారా ఇలా అనకూడదు, అనకూడదు. ఒకప్పుడు పూర్వకాలం బాగా వినండి, కోళ్ళని ఇప్పుడంటే కాల్చట్లేదు, ఒకప్పుడు కాల్చేవారు గుర్తుందా? కాల్చి వండేవారు. కాల్చిన తర్వాత దాన్ని ఇలా గీసేస్తే తెల్లగా నున్నగా ఎర్రగా వచ్చేసేది. ఇప్పుడు ఏవో రాస్తున్నారండి పేస్టులు, ఇక్కడ వరకు మీరు పేస్ట్ చూడండి మొత్తం పరవడిపోయినట్టు ఉంటుంది. ఈ పైదంతా సహజత్వం పోగొట్టుకుంటున్నారు. ఏంటంటే ఫ్యాషన్ అట. ఇలాగే మా ఫ్రెండ్ బావ రాసేవాడు, ఏ ప్రయోగాలు చేశాడు. కలర్ బాగానే ఉంటాడు, నా వైపు బాగానే ఉంటాడు, అయినా సరిపోలేదు, ఇంకా అయిపోవాలి. ఏమైపోవాలని కూడా చివరికి ఏవో రాసి ముఖం ఎకటించి ఈ మాత్రం సైజు పెద్ద పెద్ద దొద్దుర్లో వచ్చి స్టాండింగ్ అయిపోయాయి. చూసారా? దేవుడు ఇచ్చింది ఇచ్చినట్టు ఉంచాలి, కానీ మనం అలా ఉంచాం. మనకి ఇంకా దేవుడు సరిగా మనం చేయలేదు అనుకుంటాం ఏంటో మరి నాకు అర్థం కాదు. మనం అందాలి.